అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ మంత్ తిరుమలకి వెళ్ళానండి. ఒక మొక్కు ఉంటే వెళ్ళాను. అది 2 years బ్యాక్ మొక్కు అనమాట. 2 years బ్యాక్ నేను 7 శనివారాల వ్రతం చేసినాను. 7 శనివారాల వ్రతం పూర్తవ్వగానే తిరుమలకి వెళ్ళి దర్శించుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. ఆఫ్టర్ 2 years కుదిరిందండి. సో కొండకి అంటే తిరుమలకి వెళ్ళడము, నడిచి వెళ్దాం అనుకున్నాము. తిరిగి దర్శనం అయిన తర్వాత కిందికి కూడా కొండ కిందికి కూడా నడుచుకొని వద్దాం అనుకున్నాము. అలా అని చెప్పి మొక్కుకున్నాను అనమాట. నడిచి వెళ్లే దారిలో కొండ వ్యూ ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఆధ్యాత్మిక ప్రశాంతత అనేది అంటారు కదా, అలా ఉందన్నమాట. మొత్తానికి 2800 స్టెప్స్ ఉన్నాయండి. ఫైనల్ గా 2.5-3 hours లో కంప్లీట్ చేసాము. చాలా అంటే చాలా అలసిపోయినాం అనమాట. అంటే ఆఫ్టర్ 2 to 3 years ఇలా నడక మార్గంలో వెళ్ళడము, సో కొంచెం కష్టం అనిపించింది. బట్ దేవుడి పైన ఇష్టంతో వెళ్ళామన్నమాట. ఫైనల్ గా 2800 స్టెప్స్ కంప్లీట్ చేసాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అక్కడే. రెస్ట్ తీసుకున్న తర్వాత ఫుడ్ తినడానికి, అంటే తిరుమలలో అన్నప్రసాదం ఫ్రీగా పెడతారు కదండి, అక్కడ భోజనానికి వెళ్ళాం అనమాట. వెళ్ళే దారిలో ఇక్కడ చూస్తే వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, బాగా ఎండిపోయినట్లు ఉన్నాయి కదా, అంటే మేము ఎండాకాలంలో వెళ్ళినాము కాబట్టి కొంచెం ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలా గ్రీనరీ కనిపిస్తుంది అనమాట. ఫైనల్ గా అన్న ప్రసాదానికి మేము రీచ్ అయినాము. ఇక్కడ ప్రసాదము చాలా బాగా పెట్టినారండి. అన్నదానం చాలా సూపర్ గా చేసినారనమాట. అంటే ఒక తాలింపు, ఒక బెల్లం అన్నము, ఒక చట్నీ, రైస్, సాంబార్, రసము, మజ్జిగ ఇవన్నీ పెట్టినారనమాట. ప్రశాంతంగా తిని ఫైనల్ గా మా మామగారు గుండు కొట్టుకోవాలంటే అక్కడికి వెళ్ళాము. వన్స్ గుండు కొట్టుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోయినామండి. దర్శనంలో మాకు అంటే కాలినడకన వచ్చినాం కదా, మాకు టికెట్స్ ఇచ్చినారనమాట. 6 hours దర్శనం అయిపోయిందండి. చాలా తొందరగానే అయిపోయింది అప్పటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇన్ జనరల్ 18 hours పడుతుండే, మేము కాలినడకన పోయినాం కాబట్టి మాకు టికెట్స్ ఇచ్చినారు కాబట్టి మేము తొందరగానే దర్శనం చేసుకొని బయట వచ్చినాము. బయట చూడండి, బయట వచ్చిన తర్వాత కొడి స్తంభం అని ఉంటది కదా, అంటే కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దీపాలు వెలిగించడము, కర్పూరం వెలిగించడం అవన్నీ చేస్తుంటారు కదా, అక్కడికి వచ్చి ఫైనల్ గా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ తిరిగి మేము కొండ కిందికి మేము మళ్ళీ నడిచి వెళ్ళాలి అని మొక్కుకున్నాం కదా, సో మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మేము కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. మీరు ఒకసారి కొండను చూసేయండి. బాయ్.